ఫిల్టర్ కాఫీ వర్సెస్ ఇన్స్టంట్ కాఫీ, రెండిట్లో వీధి బెస్ట్. కాఫీ అనగానే మనందరికీ ఒక కమ్మటి సువాసన గుర్తొస్తుంది. మంచిగా ఫిల్టర్లో గ్రైండ్ చేసిన కాఫీ బీన్స్ని వేసి రాత్రంతా డికాషన్ దిగడానికి వెయిట్ చేసి పొద్దున్నే కాఫీ చేసుకుని ఆ సువాసనని, రుచిను ఆస్వాదిస్తూ ఇష్టపడేవారు కొందరైతే, పొద్దున్నే లేచి 2 నిమిషాలలో ఇన్స్టంట్ కాఫీ చేసుకుని తాగి ఆనందించేవాళ్లు మరికొందరు. ఇన్స్టంట్, ఫిల్టర్ కాఫీల మధ్య ఉన్న తేడాలేంటి, వీటిలో ఏది బెస్ట్ అనేది ఇక్కడ తెలుసుకుందాం. ఫిల్టర్ కాఫీకి ప్రత్యేకమైన రుచి ఉంటుంది. తాజాగా గ్రైండ్ చేసిన కాఫీ బీన్స్తో తయారయ్యే ఫిల్టర్ కాఫీకి ప్రత్యేకమైన రుచి, వాసన ఉంటుంది. నెమ్మదిగా చుక్క చుక్క దిగుతూ కాఫీ గింజల్లోని పూర్తి సారాన్ని ఫిల్టర్ కాఫీ సంతరించుకుంటుంది. అందుకే ఫిల్టర్ కాఫీకి పరిపూర్ణమైన, లేయర్డెస్ట్ ఫీల్ని ఇస్తుంది. ఇన్స్టంట్ కాఫీ డైరెక్ట్, కప్లో పొడి వేశామా, పాలు చక్కెర కలిపామా, తాగేశామా అంతే. చిటికెలో కాఫీ ఇచ్చే కిక్కు మన శరీరానికి అందుతుంది. దీని రుచి ఫిల్టర్ కాఫీ అంత స్ట్రాంగ్గా అనిపించదు. ఫిల్టర్ కాఫీ సువాసన మనకు ఇన్స్టంట్ కాఫీలో ఉండదు. ఫిల్టర్ కాఫీ తయారు చేయడానికి కాఫీ బీన్స్ గ్రైండ్ చేసి బ్రూ చేయాలి. కాఫీ ఫిల్టర్, కాఫీ పౌడర్, వేడి నీరు అవసరం. ఇది డికాషన్గా ఫిల్టర్ నుంచి కింద దిగడానికి కొంత సమయం పడుతుంది. తరువాత ఆ డికాషన్, తగినంత చక్కెర ఇంకా వేడి పాలు వేస్తే ఎంతో సువాసనగల ఫిల్టర్ కాఫీ తయారవుతుంది. ఇన్స్టంట్ కాఫీ తయారీ: వేడి నీటిలో లేదా పాలలో కాఫీ పౌడర్, చక్కెర కలిపి వెంటనే తాగేయవచ్చు. ఇది చాలా సులభంగా తయారవుతుంది. ఫిల్టర్ కాఫీకి ఖర్చు: కాఫీ గింజల ధర ఎక్కువగా ఉంటుంది. ఫిల్టర్ కొనడం, కాఫీ బీన్లను వాడటం ఖర్చుతో కూడుకున్న పని. ఇన్స్టంట్ కాఫీకి ఖర్చు: ఇన్స్టంట్ కాఫీ తాగడానికి కేవలం కాఫీ పొడి ఉంటే చాలు. ఫిల్టర్లు గట్రా సామాగ్రి అవసరం లేదు. కేవలం రూపాయికి దొరికే చిన్న కాఫీ పొట్లాలు కూడా అందుబాటులో ఉన్నాయి. ఫిల్టర్ కాఫీలో కెఫిన్ శాతం: ఫిల్టర్ కాఫీలో కెఫీన్ స్థాయి ఎక్కువగా ఉంటుంది. నెమ్మదిగా బ్రూ చేయడం వల్ల కెఫీన్ ఎక్కువగా విడుదలవుతుంది. ఇన్స్టంట్ కాఫీలో కెఫిన్ శాతం: ఇన్స్టంట్ కాఫీలో కెఫైన్ స్థాయి తక్కువగా ఉంటుంది. ఇది ప్రాసెసింగ్ సమయంలో కొంత కెఫైన్ కోల్పోతుంది. కాఫీ ఏదైనా ఒత్తిడిగా ఉన్నప్పుడు ఒక్క కప్పు కాఫీ నోట్లోకి వెళితే, అబ్బా, ఆ ఫీల్ మాటల్లో చెప్పలేనిది.